సాల్మన్ గారు లాస్ట్ ఎపిసోడ్లో మీరు సెన్సెక్స్లో 14% రిటర్న్ వచ్చిందని చెప్పారు. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా లాభాలు ఉంటాయని చెప్పారు. మరి సామాన్య మానవుడు దీన్ని ఎలా అందిపుచ్చుకోగలడు? సామాన్య మానవుడికి ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటేనే తెలీదు. దీన్ని ఎలా మీరు వాళ్ళకి ఎలా చెప్తారు దీని గురించి? మంచి క్వశ్చన్ అడిగామమ్మా మాదిరి. ఇప్పుడు సెన్సెక్స్లో గత 45 ఏళ్ళ నుంచి ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా 14% CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ వచ్చిందని చెప్పాం. 14% ఎందుకు మంచి రిటర్న్ అంటే మన ఇన్ఫ్లేషన్ 7%, మన డబ్బు విలువ ఎవ్రీ ఇయర్ 7% తగ్గిపోతూ ఉంటుంది. బ్యాంక్స్లో 8% వస్తుంది. సుకన్య సమృద్ధి కానీ LIC కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావట్లేదు. సో 14% ఈజ్ వెరీ గుడ్ రిటర్న్. ఓకేనా? అయితే సామాన్య మానవుడు ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ని అందిపుచ్చుకోవాలంటే రిస్క్ లేదా అంటే రిస్క్ ఉంటుంది, షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది, దీర్ఘకాలంలో కూడా రిస్క్ ఉంటుంది, కానీ ప్రిన్సిపల్ డౌన్ కాదు. సామాన్య మానవుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ట్రావెల్ చేయాలంటే 2 మార్గాలు ఉన్నాయమ్మా. ఒకటి నెల డబ్బు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దాన్ని ఏమంటారంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అది మనకి సెబీ ఇచ్చిన అదృష్టం ఏమిటంటే మినిమం 100 రూపాయలతో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, 1000 రూపాయలు ఎంతో కొంత మనం స్టార్ట్ చేసుకోవచ్చు. చేస్తే ఏమిటి, ఒక 30 నుంచి 50 కంపెనీస్లో పార్ట్ 1 అవుతాం. ఓకేనమ్మా. రెండవది ఏమిటి, లంసం నెలకు 1000, సంవత్సరానికి ఏక మొత్తంలో ఒకసారి 1000 రూపాయల నుంచి కూడా కట్టవచ్చు. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే అమ్మా, రిటర్న్స్ని క్యాలిక్యులేట్ చేసే విధానం CAGR పద్ధతిలో రిటర్న్స్ అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలా వర్కౌట్ అవుతుందంటే దీర్ఘకాలంలో మల్టిపుల్ అవుతుంది డబ్బు. ఓకే, సపోజ్ నెలకు 1000 రూపాయలే. మనం ఏం చెప్తున్నాము, దీర్ఘకాలం ఉండాలి, రాత్రికి రాత్రే మిరాకిల్స్ జరుగుతాయని చెప్పట్లేదు. పేదవాళ్ళకైనా సామాన్య మానవులకైనా మనం చెప్పేది ఏమిటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రిటర్న్స్ గురించి, వచ్చే లాభాల గురించి మనం చెప్పట్లేదు. అక్కడ హై రిస్క్ ఉంటుంది, వస్తే రావచ్చు, దాన్ని మనం ప్రమోట్ చేయట్లేదు నేను వ్యక్తిగతంగా. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నెలకి 1000 రూపాయలు కట్టే వ్యక్తి కూడా సపోజ్ ఒక 25 ఇయర్స్లో జాబ్ వచ్చింది, ఒక 30 ఇయర్స్ పెట్టుకుంటే రిటైర్మెంట్ అయితే గోల్ ఉంటుంది కదమ్మా, 70,000 80,000 వరకు అయితే బతుకుతారు కదా. 30 ఇయర్స్ పెట్టుకుంటే 12%, ఇప్పుడు సెన్సెక్స్ మనకి 14% వచ్చిందని చెప్తున్నాం. 12% అజ్యూమ్ 12% వస్తుంది రిటర్న్ అనుకుంటే, అంటే ఇక్కడ 12% అంటే ఎవ్రీ ఇయర్ 12% వస్తుందంటే సమ్టైమ్స్ నెగిటివ్ కూడా ఉంటాయి. నేను కాదంటే యావరేజ్గా చెప్తున్నాను. 12% లెక్కేస్తే కట్టే అమౌంట్ 3,60,000. ఓకే, అతనికి 30 లక్షలు వస్తుంది 12% లెక్కేస్తే కూడా. ఓకే, ఓకేనమ్మా. 30 లక్షలని అతని SWP కట్టేది ఇక్కడ 1000, 30 ఏళ్ళ తర్వాత 30 లక్షలు వస్తుంది. సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ 9% పెట్టుకుంటే 10 లక్షలకి 8,000 అంటే 30 లక్షలకి 24,000 వస్తుంది. నెలకి 1000 కడుతున్నాడు, 30 ఏళ్ళ తర్వాత నెలకి 24,000 తీసుకోవచ్చు పెన్షన్ లాగా. ఓకే, SWP అంటారు దాన్ని, సిస్టమాటిక్. ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం కావడానికి నేను ఏం చెప్తున్నా అంటే 30 ఇయర్స్ బదులు 35 ఇయర్స్ అంటే 5 ఏళ్ళు పెంచాడు, నెలకి 1000. అప్పుడు 3,60,000 బదులు 4,20,000 కడతాడు, ఇంకొక 60,000 ఎక్స్ట్రా కడతాడు. ఫస్ట్ కేసులో ఎంత వచ్చింది, 30 లక్షలు వచ్చింది, కానీ ఇక్కడ 55 లక్షలు వస్తుంది. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో కట్టేది 60,000, పెంచింది 60,000, కట్టేది 25 లక్షలు జంప్ అవుతుంది. ఓకే, ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఎంత తక్కువ కడుతున్నాం అన్నది ముఖ్యం కాదు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత దీర్ఘకాలం ఉంటాం అన్నది ముఖ్యం. ఓకే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే అమ్మా, లక్ష్యం ఓరియంటెడ్గా చేయాలి. ప్రతి మనిషికి, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ పెన్షన్ ఉంది, చాలా మందికి లేదు. మన దేశంలో అన్నిటికీ లోన్లు ఇస్తారు, ఇల్లు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు, కారు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు, అన్నిటికీ లోన్ ఉంటుంది. పెన్షన్ కోసం ఎవరైనా లోన్ ఇస్తారా? ఇవ్వరు. కానీ ప్రజలు మర్చిపోయేది పెన్షన్. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోరు. మనం పిల్లల్ని చదివించి పెళ్ళిళ్ళు చేసేగా వాళ్ళ మీద డిపెండ్ అయితే మనకు అవమానం కదా. అవును. సో మనం పెన్షన్ కోసం ప్లాన్ చేసుకోవాలి. చిన్న మొత్తం, ఇప్పుడు 10,000 వచ్చే వ్యక్తి నెలకి 1000 చేసుకోగలడు కదా. 30,000 వచ్చే వ్యక్తి 3,000 కట్టుకుంటే 30 లక్షల వల్ల 90 లక్షలు వస్తుంది కదా. మీకు చాలామందికి తెలియదు ఏమిటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు తీసుకుని పారిపోతారు అనుకుంటారు. ఇది రెగ్యులేటెడ్, సెబీ అండర్లో ఉంటాయి, ఎక్కడికి పోవు, ఎవరికి క్యాష్ ఇచ్చే పని లేదు, అకౌంట్ నుంచే మ్యూచువల్ ఫండ్స్లోకి డెబిట్ అవుతాయి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే అమ్మా, ఆర్థిక సమస్యలు వచ్చినాయి ఎప్పుడైనా కొంతకాలం స్టాప్ చేసుకోవచ్చు.
ఓకే. మధ్యలో మనం మధ్యలో ఆపుకోవచ్చు. ఓకే. మళ్ళీ మనకి జాబ్ వచ్చి మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమిటంటే అడ్వాంటేజ్, ఎప్పటికి 1000 మనం 10,000 జీతం ఇప్పుడు స్టార్ట్ చేసాం, 1000 కట్టాము. ఎప్పటికి మనం 10,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది కదా, నెక్స్ట్ ఇయర్ 15 అయింది, పెంచుకోవచ్చు. పెంచుకుంటే త్వరగా వెల్త్ క్రియేట్ అవుద్ది. ఓకే. తర్వాత ఒక ఫండ్ జమ అయింది, సపోజ్ ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఆర్థిక సమస్య వచ్చింది, తీసుకోవచ్చు. 10 లక్షలు అయింది మన ఫండ్, సపోజ్ ఒక 2 లక్షలు కావాలి. 3 వర్కింగ్ డేస్, ప్రపంచం బద్దలైన 3 వర్కింగ్ డేస్లో మీ అకౌంట్లోకి డబ్బు పడుతుంది. ఓకే. వెరీ లిక్విడిటీ. సిప్ పెంచుకోవచ్చు, సిప్ తగ్గించుకోవచ్చు. ఓకేనమ్మా. అసలు ఇంతవరకు మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ నుంచి నాకు డబ్బు ఎగ్గొట్టారనే మాట ఎక్కడైనా విన్నారా మీరు? లేదు. ఇన్సూరెన్స్లో ఎండోమెంట్ పాలసీస్లో 3 సంవత్సరాలు మీరు కట్టకపోతే అది క్లాప్స్ రూపాయి రాదు. 3 సంవత్సరాల లోపు మీరు ఆఫ్ చేస్తే రూపాయి రాదు ఎండోమెంట్ పాలసీలో. మ్యూచువల్ ఫండ్స్లో ఒక్క నెల కట్టినా మీకు డబ్బు దీర్ఘకాలం ఉంటే పెరుగుతూ ఉంటుంది, తీసుకోవచ్చు. అంటే మన యొక్క కష్టార్జితం ఒక్క రూపాయి కూడా వృధాగా పోదు. ఓకే. అంటే ఒక సామాన్య మానవుడు నేను దృష్టిలో పెట్టుకొని చెప్పేది ఏమిటంటే, ఒక 1000 రూపాయలు నెలకి ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎవరి ద్వారా స్టార్ట్ చేశారు అది అనవసరం. డైవర్సిఫైడ్ అంటే ఒకే రంగంలో పెట్టేదాన్నేమో సెక్టార్ ఫండ్ అంటారు. ఫార్మా రంగంలో పెడితే ఫార్మా కంపెనీస్లోనే పెడతాడు, ఐటీ రంగంలో పెడితే ఐటీ కంపెనీస్. అట్లా కాకుండా డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్లో పెడితే, లార్జ్ క్యాప్ ఫండ్లో పెడితే మీరు ఒకవేళ ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ 30 కంపెనీస్లో మీరు పార్ట్ ఓనర్ అవుతారు. ఇండియన్ ఎకానమీ అనే జర్నీలో మీరు పార్టిసిపేట్ అవుతారు. మన భారతదేశం ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచంలో. 91 తర్వాత మన ఆర్థిక సంస్కరణల వల్ల మన దేశము ఎక్స్పోర్ట్స్లో కానీ ఎకానమీలో కానీ జీడిపి గ్రోత్లో కానీ దూసుకెళ్తుంది. 20 ఏళ్ళ నుంచి మనం చూసాం జర్నీ. ఈ జర్నీలో మీరు పార్టిసిపేట్ అవ్వండి అంతే. మీరు డెస్టినేషన్కి వెళ్ళాలి. సపోజ్ మీరు నెల్లూరు వెళ్ళాలమ్మా, లేదు ఖమ్మం వెళ్ళాలి. ఖమ్మం వెళ్ళే ట్రైన్లోకి కూర్చోండి. ఏసీ టికెట్ తీసుకుంటారా, సెకండ్ క్లాస్ తీసుకుంటారా, జనరల్ తీసుకుంటారా, మన ఇష్టం. అందులో ఉన్నారంటే మీరు డెస్టినేషన్కి వెళ్తారు. అలాగే ఒక పేదవాడు ధనవంతుడు కావాలంటే ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీలో మీరు ఎంటర్ అవ్వండి. అంటే ఒక లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే భారతదేశంలో ఉన్న 30 టాప్ కంపెనీస్లో మీరు ఎంటర్ అయిపోతారు. ఓకే. ప్రతి నెల అప్ అయినా డౌన్ అయినా మీరు భయపడొద్దు. షార్ట్ పీరియడ్లో వాలటిలిటీ ఉంటుంది, దీర్ఘకాలంలో ఫ్రెండ్ మీకు మార్కెట్స్. ఈ ఇండిసెస్ ఏంటంటే భారతదేశ ఎకానమీకి సూచిక. ఓకే. ఏ దేశంలోనే ఇండిసెస్ ఎంత పటిష్టంగా ఉంటే, ఇండెక్స్లు, సెన్సెక్స్లు, నిఫ్టీలు ఎంత పటిష్టంగా ఉంటే ఆ దేశం అంత స్ట్రాంగ్ ఉన్నట్టు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంత స్ట్రాంగ్ ఉన్నట్టు, ఆ దేశంలో ఇండస్ట్రియల్ వ్యవస్థ అంత స్ట్రాంగ్ ఉన్నట్టు. ఆ ఎకానమీలో పార్టిసిపేట్ కండి. మోసం లేనప్పుడు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వరు? తీసుకోండి, నెలకు 1000 రూపాయలు. బ్యాంక్స్, చిట్ ఫండ్స్ షార్ట్ టర్మ్, వాటికి మనం వ్యతిరేకం కాదు. మీ గోల్ షార్ట్ పీరియడ్ ఉందా, కొద్ది కాలం 6 నెలల్లో 1 ఇయర్ కావాలంటే బ్యాంక్స్లో పెట్టుకోండి, లేదా చిట్ ఫండ్స్ ఇంకొకటో చేసుకోండి. వాటిని మనీ మార్కెట్స్ అంటారు. దీన్ని సెన్సెక్స్ ఈక్విటీస్ని క్యాపిటల్ మార్కెట్ అంటారు. మూలధనం కోసం, కంపెనీస్కి మూలధనం అవసరం. క్యాపిటల్ మార్కెట్లో మీరు ఇన్వాల్వ్ అయితే మీరు స్టాక్స్ కంపెనీస్లో ఓనర్ అవుతారు. ఓనర్ అయినప్పుడు ఆ కంపెనీస్కి లాభాలు వస్తున్న కొందికి కంపెనీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మీకు దీర్ఘకాలంలో మిమ్మల్ని పేదరికం నుంచి బయటపడేస్తుంది. నెలకి 1000 రూపాయలతో కూడా 30 ఇయర్స్లో అంటే 30 lakhs వస్తుంది. సో నేను ఏం చెప్తున్నానంటే అమ్మా, లాంగ్ టర్మ్ ఉండండి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో. లాంగ్ టర్మ్ ఉండండి, మధ్యలో ఆపొద్దు. ఒక లక్ష్యం పెట్టుకోండి. పిల్లల చదువులా, ఇప్పుడు పిల్లలు పుట్టారు 17 నుంచి 16 to 19 వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ కావాలి, అప్పటి వరకు పెట్టుకోండి. మన ఇండియన్ ఎకానమీ పార్టిసిపేట్ కండి. జనరల్గా ఈక్విటీ రిటర్న్స్ ఎలా వస్తాయంటే అమ్మా, జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. మన జీడిపి 7%తో గ్రోత్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ 6 to 7 అంటే 14%. జనరల్గా మన ఈక్విటీ రిటర్న్స్, మన ఎకానమీ ఎలా డెవలప్ అవుతుందో ఆ ఎకానమీ కూడా జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో అలా డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి మన ఈక్విటీ రిటర్న్స్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ అంటే 14% వస్తాయి. ఏదైనా సంవత్సరం తగ్గాయి అనుకో, నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ కవర్ అవుతాయి, ఆ మాదిరి వస్తాయి. సో సామాన్య మానవులు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ కండి. ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఎంటర్ అయితే మీకు వేలకు వేల స్కీమ్స్ ఉంటాయి, అందులో కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా మీకు గైడ్ చేస్తారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.